ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఏడేళ్లు పెళ్లి కోనల కాసేపటు కాసేపిటు నేను తిరగలేనమ్మా. మీ ప్రవర్తనకి కాలం నాతో నిర్ణయం చెప్పేలా చెయ్యాలి. అందాక మీరెక్కడో సర్దుకోవటం కాదు, మీకు కుదిరిన సమయమే నాకు కేటాయించండి. ఇక్కడికి రండి. నా ఇంట్లో నా కళ్ళ ముందు నా మనసు తృప్తిపడేలా కొంతకాలం కలిసిమెలిసి ఉంటుండండి. వీళ్ల మధ్య దూరం పోయిందని నా మనసు నమ్మినప్పుడు నేను నీకు తండ్రిగా, నీకు మామయ్యగా, మీ ఇంటి పెద్దగా ఉండగలుగుతాను. నేను కాంప్రమైజ్ అయి గుణాతో తిరిగి కలిసి ప్రయాణం చేయడం అనేది జరగని పని. నేను స్టెప్ డౌన్ అవ్వడమా, ఆ పొగరుతో లైఫ్ అడ్జస్ట్ చేసుకోవడమా? నెవర్. కలిసి అనే పుస్తకానికి ఎప్పుడో శుభం పడింది. కానీ మావయ్య గారి కోసం, ఆయన మంచితనం, అభిమానించే తత్వం కోసమైనా, కొంతకాలమైనా వారి ఆరోగ్యం కుదుటపడేదాకా అయినా తప్పేటట్టు లేదు. తప్పదనేలా నాన్న కండిషన్ పెట్టాడు. ఎలా? పాపం మావయ్యకి నేనంటే ఎంత ఇష్టం. టీచర్ టీచర్ అని ఎంత గౌరవం ఇచ్చి పిలిచేవారు. నన్ను ఎన్నో విషయాల్లో సమర్థించారు. ఇంత మంచి భోజనం ఇంతవరకు ఎప్పుడు కూడా తినలేదు జనని గారు. వాడికి అమ్మ కావాల్సిన వయసులో అమ్మ లేదు, పెళ్లి కావాల్సిన వయసులో టైం లేదు. ఇలా కమ్మగా వండి వడ్డించే ఇల్లనేది ఒకటి ఉంటుందని రుజువు చేసే భార్య కావాలి వాడికి. గుణ, మా టీచర్ని మన ఇంటి కోడల్ని చేసుకోవచ్చా? బిడ్డల్ని కంటాం గాని బుద్ధుల్ని కంటావా అన్నట్టు వారి తత్వానికి, ఈయన గారి మనస్తత్వానికి ఎంత వ్యత్యాసం. నన్ను సమర్థించిన వారి కోసం, వారి బాగు కోరి గుణాన్ని భరించక తప్పేటట్లేదు. నేను నా కొడుకు కోసం ఎంత తపన పడుతున్నానో నాన్న అలాగే నా మీద ప్రేమతో అంతే బాధపడుతూ ఉంటాడు కదా. నాన్న అలా దిగులుగా బాధగా ఉండటం ఎలా భరించాలి? కానీ నాన్న అన్నట్టుగా ముందు ఆయన సంతోషంగా ఉండటం కోసం మెట్టు దిగాల్సి వచ్చేట్టుంది. ఇష్టం లేకపోయినా ఆవిడ గారితో కలిసి వెళ్ళడం, కష్టమైనా కలిసిమెలిసి ఉండడం నటన అని తెలిసినా నాన్న కోసం తప్పేట్టు లేదు. నాన్న ఒంటరివాడిలా, అలా అనాథలా ఉండటం కుదరదు. రేపు మావయ్య గారి కోసం వెళ్లే ముందే హాస్పిటల్లో కలుస్తాం కదా. నేను నా మనసులో అనుకునే విధంగా ఉండేలా స్పష్టమైన హామీ తీసుకొని అడుగు ముందుకు వేయాలి. రాణి, రేపొస్తుందిగా, ఆవిడేదో అగ్రిమెంటు ఒప్పందం అంటుందిగా. ఏం చెప్తుందో విని అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఆలోచించాలి.
అర్జున ఫల్గుణ పార్థ కిరీట రక్షమాం రక్షమాం. నేనే విష్ చేయాలేమో. పొగరు తక్కువ లేదు. ఆ ఫేస్ చూడు, ఫేస్ నాకు తప్పేలా లేదు. నాన్న కోసం తప్పదు కదా. వీళ్ళిద్దరినీ ఓ దరి చేర్చి భగవంతుడా, యుద్ధాలు జరగకుండా కాపాడు. ఎప్పుడు ఆ మొహం మీద మొటమొటే చిన్న చిరునవ్వే కరువు. నేనే విష్ చేయాలేమో. పొగరు తక్కువ లేదు. ఆ ఫేస్ చూడు, ఫేస్ నాకు తప్పేలా లేదు. నాన్న కోసం తప్పదు కదా. ఏమైనా మావయ్య గారి కోసం కొంతకాలం తప్పదా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇలా వస్తారా? పర్వాలేదు, రహస్యాలేం లేవు, చెప్పండి. కూల్గానే స్టార్ట్ అయింది. కన్వర్సేషన్ స్టార్ట్ చేయండి. టెన్షన్ భరించలేకపోతున్నాం. ఏం ఆలోచించావు? ఇందులో ఆలోచించడానికి ఏముంది? ఏదో ఆలోచించి డిసిషన్ తీసుకుంటా అన్నావు కదా, తీసుకోలేదా? మావయ్య ఇంపార్టెంట్ నాకు. ఆయన ఆరోగ్యం ముఖ్యం. ఆయన కోసం ఎన్ని మెట్లైనా దిగాలి, ఎన్ని ఇష్టం లేని పనులైనా చేయాలి. ఏ మేల్ చావినస్ దగ్గరైనా తగ్గాలి కదా. ఏంటి ఏదో అంటున్నావు? వినపడేలాను ఏమన్నావు? నేనేమనలేదు. అన్నావు. ఏంటి? ఏమనలేదు. మేల్ చావనిస్ట్ అంది అంతే బావగారు. డాక్టర్ గారు, నీ ఇష్టానికి నువ్వు అనుకుంటే నేను అయిపోతానా? రియాలిటీ ఏంటో తెలుసుకొని మాట జారాలి. నాకు తెలియని రియాలిటీనా? నా అనుభవం చాలు ఎవరెవరో చెప్పడానికి. తమరికి మాత్రమే అనుభవాలు. ఆ అనుభవాలు మాకు ఉన్నాయి. శిక్ష అనుభవించడం వేరు, శిక్ష విధించడం వేరు. నేరం లేనిదే శిక్షలు వెయ్యరు. వాస్తవాలు తెలియకుండా నిర్ణయాలు తీసుకునే హక్కు, అర్హతలు ఉండవు. ప్రతి దోషి సమర్థించుకోవడానికి ఇలాగే మాట్లాడతారు. హలో 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 హలో, మీరు ఇక్కడ అసెంబ్లీ అయింది మీ నాన్నగారి కోసం. మీరు ఇలా గొడవ పట్టడానికి కాదు, ఒకరినొకరు దెప్పుకోవటానికి కాదు. అది కదా మెయిన్. విమర్శలు పక్కన పెట్టండి. నేను మావయ్య గారి కోసం వారి అభిప్రాయానికి విలువిస్తూ నడుచుకోవడానికి ఒప్పుకుంటున్నాను. కానీ తమరు వారి మీద నాకున్న ప్రేమ అనురాగాల్ని ఎక్స్‌ప్లాయిట్ చేయకూడదు. అందుకోసం కొన్ని కండిషన్స్ పెట్టాలనుకుంటున్నాను. కండిషన్సా? నో, నేను ఎలాంటి కండిషన్స్ యాక్సెప్ట్ చేయను. మళ్ళీ మళ్ళీ నష్టపోవడం ఇష్టం లేదు. నేనేం ఉచితంగా లాభాలు పొందాలని ఆశపడే మనిషిని కాదు. ప్లీజ్ 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 కాస్త కూల్గా మాట్లాడుకుంటారా? ఈవిడ గారు కండిషన్స్ అంటే కూల్ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది? కాంప్రమైజ్డ్గా ఉండాలి. కానీ రూల్స్ రెగ్యులేషన్స్ అని లాక్ చేస్తుంటే ఎలా సరెండర్ అవ్వాలి? ఐ వోంట్ యాక్సెప్ట్ దిస్ ప్రపోజల్. నీ కండిషన్స్కి తలంచే బదులు వెళ్ళి మా నాన్న కాళ్ళ మీద పడి బ్రతిమలాడుకుంటా. కాస్త పుణ్యమైనా వస్తుంది, నాన్న మనసైనా కరుగుతుంది. పదరా. అక్క వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి పోతారో పోనివ్వు. మావయ్య గారి కోసం నేను ఎంత కాంప్రమైజ్ అయ్యాను. ఆయన కన్న తండ్రి కోసం ఆయన కాంప్రమైజ్ అవ్వలేరా? భయపడి బ్రతిమలాడుకోవాల్సిన అవసరం నాకు లేదు. ప్రతిష్ఠ అయినా అప్రతిష్ఠ అయినా ఆయనకే. ఆయన ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కడికి? మనకు అంకులు ముఖ్యంగానే వదిన కాదు కదా. వరసలు పెట్టి పిలిచావంటే దవ్వడ పగులుతుంది. సరే సరే పిలవను, కానీ ఒక్కసారి ఆలోచించు. మనకి జననీ మేడం ముఖ్యం కాదు, అంకుల్ కదా ముఖ్యం. నీకు నాన్న కావాలని మనసులో బలంగా ఉంటే నేను ఒక ఐడియా చెప్తాను, వింటావా? ఏంటా ఐడియా? అంకుల్ కోసం రా. ఆవిడకైనా 1,00,000 చెత్త కండిషన్స్ పెట్టినా ప్రస్తుతానికి సరే అను, తలాడించు. ఆ తర్వాత తల ఎలా ఎగరేయాలో ఆలోచిద్దాం.
తప్పు అటునెట్టి తప్పుకున్నాన్రా. అంతేనా? అంతే. ఊను ఏం పోతుంది? పద పద. రే, ఎక్కువ ఆలోచించుకో, పద రా. అక్క వస్తున్నారు. వస్తాడు, రాక ఎక్కడికి పోతాడు? మా నాన్న కోసం దేనికైనా సిద్ధపడుతున్నా. చెప్పు, కండిషన్స్ ఏంటి? చెప్పాక ఇప్పట్లాగే బిహేవ్ చేయొద్దు. చెప్పమంటున్నాగా. మేడం, చెప్పమంటున్నాడు కదా, చెప్పండి. నేను మావయ్య కోసం మాత్రమే కలిసి వస్తాను, కలిసి ఉంటాను. వంటైనా సేవలైనా ఆయన కోసం మాత్రమే చేస్తాను. నీ కోసం మాత్రం అస్సలు చేయను. నీతో క్లోజ్గా మూవ్ అయినా, కూల్గా మాట్లాడినా, నవ్వినా, సర్దుకున్నా ఆయన ముందు మాత్రమే, ఆయన కోసం మాత్రమే. ఆయన లేనప్పుడు అవే మాటలు, అదే స్మూత్నెస్, అదే హ్యాపీనెస్ నా నుంచి నువ్వు ఎక్స్పెక్ట్ చేయొద్దు. నాకేం ఆశ లేదు, అలా ఆశపడేవాణ్ణి కూడా కాదు. భార్యగా మెలగచ్చు, మసలచ్చు అని కానీ ఆయన సమక్షంలో కానీ ఆయన పరోక్షంగా కానీ భర్త అనే దర్పం, అహంకారం, అధికారం ఏం చూపించొద్దు. మాట జారితే బ్లాస్ట్ అవుతాను. నేను ఆ ఫీల్ ఎప్పుడో మర్చిపోయాను. నేను ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండానే నీతో పాటు అడుగేస్తా. కండిషన్స్ నావి మాత్రమే. నువ్వు నాకెలాంటి కండిషన్స్ పెట్టకూడదు. అంటే బసవన్నలా తలూపాలా? భరించగలిగితేనే. సరే అనరా బాబు, నీకెలాంటి ఆలోచన లేనప్పుడు ఇబ్బంది ఉంది చెప్పు. సరే అను అనరా. సరే. ప్రవర్తనని బట్టి అప్పుడప్పుడు కండిషన్స్ మారుతూ ఉంటాయి. కొత్త కండిషన్స్ పెట్టినప్పుడు ఇన్స్టెంట్ గా ఒప్పుకోవాలి. సరే. దెన్ ఓకే. ఓకే, నో మోర్ డైవర్షన్స్ ఇన్ దిస్ కండిషన్స్. జనని మాట తప్పదు. మా గుణ కూడా అంతే. పదరా శివ. ప్రోగ్రామ్ చెప్పండి. కాల్ చేసి చెప్పాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ద గుడ్ న్యూస్ తాతయ్య. అమ్మమ్మ, నీ కూతురు అల్లుడు మన ట్రాప్లో పడ్డారా? ఏమైంది? ఎందుకు మీరు ముగ్గురు అలా హైఫైల్ కొట్టుకుంటున్నారు? నన్ను చూడగానే ఆపేశారేంటి? ఏం లేదురా, ఏం లేదు. ఏదో సరదాగా అనిపించింది, కొట్టుకుంటున్నాం. ఈలోగా నువ్వు వచ్చావు, ఆపేశాం. అమ్మమ్మా, నువ్వు చెప్పేది పచ్చి అబద్ధమని నీ మొహం చూస్తేనే తెలుస్తుంది. నేను చెప్పేది అబద్ధమా? ఏముందిరా నా మొహంలో? అర్థమైందిలే, నీ కంగారే ఏదో దాస్తుందని కన్ఫర్మ్ చేస్తుంది. దాయండి దాయండి, తోడు దొంగలు ఎన్నాళ్ళు దాస్తారో దాయండి. ఏదో ఒక రోజు నాకు నిజం తెలియకపోదు. తోడు దొంగలేంట్రా? తోడు దొంగలు కాకపోతే ఏంటి మరి? ఎందుకు హైఫై కొట్టుకుంటున్నారంటే ఏం లేదని అబద్ధం చెప్పడం ఏంటి? నాకు ఆ మాత్రం తెలీదా? తెలుసుకోలేనా? వస్తుందమ్మమ్మా, అందరికీ టైం వస్తుంది. నేనేంటో అప్పుడు చెప్తా. సర్లేవోయ్, నువ్వు నీ వార్నింగులు, నువ్వు పెద్ద తురుమని నీ బెదిరింపులకి బెదురుతామనుకుంటున్నావా? ఇక్కడ జడుచుకునే వాళ్ళు ఎవరు లేరు గాని ఎల్లవయ్యా, ఎల్లెళ్ళు. భలే చెప్పా అమ్మమ్మ. అంతేగా అంతేగా. Yes.
చిత్ర, అక్క. నా బ్యాగ్ తీసుకెళ్లి ఆయన గారి కారులో పెట్టు. శివ, మేడం గారి కారు వాళ్ళ ఇంటి దగ్గర పెట్టే ఏర్పాటు చెయ్యి. అలాగే. అలా నిలబడ్డావేంటి? ఎక్కవే. స్టార్ట్ చేశాగా. అన్నయ్య, గౌరవ మర్యాదలు ఇవ్వాలి కదా. ఏదో కట్టుకున్న పెళ్ళాన్ని అన్నట్టు అంటే ఎలా? అంటే అదే ఏదో ఫ్లోలో టంగ్ స్లిప్ అయింది అంతే. ప్లీజ్ బీ సీటెడ్ అని గౌరవంగా పిలవరా. కానీ పోజుకి తక్కువేం లేదు. కాస్త తగ్గాను కదా, నెత్తికెక్కి కూర్చోవాలనుకుంటుంది. మేం సబ్ ఆయియే బయటియే. ఎరా, నవ్వొస్తుందారా? ఆపుకుంటున్నావు కదా? అదేం లేదురా, అదేం లేదు. నువ్వెళ్ళు 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 వెళ్ళు. ఈవిడ మనసులో ఈవిడ గారికి ఈవిడే తనొక దొరసాని, నేనొక డ్రైవర్ని అని ఫీలింగు. వెళ్ళరా, ఎక్కు. ఆల్ ది బెస్ట్. బాయ్ బాయ్ బాయ్. జగన్నాథ రథ చక్రాలు గాడిలో పడినట్టే అనిపిస్తుంది. నువ్వే చెప్పావుగా, తినగ తినగవేమో ఏదో కలగ కలగ ప్రేమ అని. ఎస్. పదండి, మనం వెళ్దాం. అవును, ఆ కార్ని మనం ఫాలో అవ్వచ్చా లేదా మనం రూట్ మార్చుకోవచ్చా? మీ ఇష్టం, ఎవరిష్టం వాళ్ళది. అయితే పదండి వెళ్దాం. చిన్ని చిన్ని చినుకులు తడిపెను మనసే, చిన్ని గురుతులు గుండెలో నా కురిసే, చిన్ని చిన్ని సంగతుల్ని పోగు చేసే వయసే, చిన్ని చిన్ని పరుగుల తీరమేదో తెలిసే, నా గుండెలో నీకోగది ఆకాశమే దచేనది, నా కళ్ళలో నీ ఊహలా ప్రవాహమైపోతున్నది, నాదో క్షణం నీదో క్షణం ఏ వైపు సాగేది, చిన్ని చిన్ని చినుకులు తడిపెను మనసే, చిన్ని చిన్ని గురుతులు గుండెలో నా కురిసే. ఎప్పుడు ఆ మొహం మీద శివతాండవమే. బయట ఎండకన్నా లోపల మంటలే చిరాకు పుట్టిస్తున్నాయి.
అంత విసుగ్గా కూర్చొని నన్ను ఇన్సల్ట్ చేయడం అవసరమా? ఇకిలించుకుంటూ కూర్చోడానికి ఈ సీట్ ఏమైనా పర్మనెంట్ సీటా? నేనేదో గెస్ట్ని, ఇలా వచ్చి అలా దిగిపోయేదాన్ని. గెస్ట్లైనా అంత చిటపటలు ప్రదర్శించాల్సిన అవసరం లేదు. నీ పక్కన కూర్చుంటే నా ఒంటి మీద తేళ్లు జెర్లు పాకిన ఫీలింగ్ వస్తుంది. అంత అసహ్యం భరిస్తూ నువ్వేం కలిసి కారులో రావాల్సిన అవసరం లేదు. ఇంత ఇరిటేషన్ ఆరోగ్యానికి మంచిది కాదు. దిగు. తేళ్లు జిరులు దులుపుకుంటూ క్యాబ్లోనో ఆటోలోనో లేకపోతే నడుచుకుంటూ రా. వాకింగ్ ఈజ్ ఏ బెస్ట్ ఎక్సర్సైజ్. గెట్ డౌన్.